స్వామి శరణమయ్యప్ప, సర్వాపరాధ రక్షకనే శరణమయ్యప్ప. శ్రీ శబరిమల 18వసారి మహాపాదయాత్రలో భాగంగా నిన్న రాత్రి కొత్తకోట ఆంజనేయ స్వామి దేవస్థానం బస్టాండు దాటిన తర్వాత వచ్చే మార్కండేయ స్వామి దేవస్థానానికి చేరుకోవడం జరిగింది. అలాగే అక్కడ ఉండడానికి చాలా రకరకాల సదుపాయాలు ఉన్నాయి. సైకిల్ యాత్ర కానీ, పాదయాత్ర కానీ, వేరే ఇతరత్ర యాత్రలో వచ్చినా కానీ మనకి స్నానాలు ఉండడానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. అందరికీ రకరకాల సదుపాయాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. విశ్రాంతి రాత్రి మార్కండేయ స్వామి దేవస్థానంలో తీసుకోవడం జరిగింది. ఉదయం కాలకృత్య కార్యక్రమాలు నిర్వహించుకుని 2:30-3 మధ్యలో కొత్తకోట మార్కండేయ స్వామి దేవస్థానం నుంచి పెబ్బెర ఊరి చివర ఉన్న షిరిడి సాయినాథ స్వామి టెంపుల్ మరియు అయ్యప్ప స్వామి దేవస్థానానికి యాత్ర మొదలైంది. కొత్తకోట మార్కండేయ స్వామి దేవస్థానం నుంచి పెబ్బెర అయ్యప్ప స్వామి దేవస్థానానికి మనకి 22 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పటి వరకు రోడ్డు కానీ, వాతావరణం కానీ అన్ని రకాలుగాను బాగానే సహకరించింది. శరీరం కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ రాకుండా శ్రీ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో యాత్ర దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంది. ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు. నిన్న రాత్రి చిన్నపాటి వాన బాగా పడింది. ఉదయం మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా యథావిధిగా వాతావరణం అంతా సహకారం బాగానే ఉంది. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మన యాత్ర 5వ రోజుగా ఉంది. యాత్ర సాగుతూ ఉంది. స్వామి శరణమయ్యప్ప.